ఓకే, అందరికీ నమస్కారం. ఊరూరు మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి భోజనం టైం అయింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు మనకు పత్రికా మిత్రులకు ప్రత్యేక నమస్కారం. మరి మండలం మా తరఫున మా పిలుపుకి వచ్చిన ప్రత్యేకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అన్న దుర్గాప్రసాద్ గారికి, మరి స్థానిక నాయకత్వం మా చంద్రప్రకాష్ మండల ప్రెసిడెంట్ గారికి, మంజుల గారికి, మా వడ్డే అన్న వచ్చిండు వడ్డే గారికి, దేవుల నాయక్ గారికి, సౌజన్య గారికి, నరేందర్ గారికి, మరి ఇద్దరు ప్రెసిడెంట్ రావాల్సినది వస్తున్నాం. మరి కృష్ణప్రసాద్ గారు, కృష్ణార్జునరావు గారు, పెద్దలు సుధాకర్ గారు, మా లాయర్ శీలన్న, దుద్దిని శీలన్న, కొన్ని పేర్లు చెప్పాలి. లోకల్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఛాయాదేవి, మా భాస్కర్ తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి తమ్ముళ్ళు, వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన నమస్కారం. మా సుధాకర్ గారు అందరికీ కార్యక్రమం చూడడానికి మా మణియార్ భాయ్ అనుకున్న దేవస్థానం మండల అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, సర్పంచ్లకి, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున అట్లోని చెప్పిన వాళ్ళకి, మూర్తి పేరు చెప్పిన మా హీరలాల్, భీముడు స్వామి, మా టౌన్ సీనన్న, మంగిలాల్, వసరాం, అందరికి కూడా పేరు చెప్పినా చెప్పకుండా అందరికీ పేరు పేరు నమస్కారం. ఇలా ఉదయం నుంచి మనం పంతుల తండ ఉమ్మనేశ్వర గారు ఊరు తొడిదలగూడ నుంచి మొదలుపెట్టి అటు మాణిక్యారావు, చివరపాడు అన్నీ చేసుకుంటూ వచ్చిన సందర్భంలో మరి ఈరోజు ఈ రోడ్డు మనకు ఆకాంక్ష ఎప్పటి నుంచో కోరిక. ఫారెస్టు భూములు రైతులకు బోర్లు వేయించాలని ఎంత కోరిక నాకు ఉండేనో ఇవాళ పంపేసిన. మనం బోర్ పర్మిషన్ ఇప్పించినాం, కరెంట్ ఇప్పించినాం. ఇలా మోటార్ వేసి ఇవాళ నీళ్లు వదిలి కంటి నిండా నీళ్ళని చూసి ఇవాళ వస్తున్నాం. మిర్చి తోట మస్తు బాగున్నాయి, బాగా సంతోషపడ్డాం. దాంట్లో భాగంగా మాదారం రోడ్డు చేయాలని కూడా కోరికుండే, వేరే పెళ్లి దాకానే వచ్చింది. దాని తర్వాత డి గారికి కూడా పెట్టాలని చెప్తున్నాం. అది కూడా మార్చి కల్లా తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటామని. కారేపల్లి హెడ్ క్వార్టర్, ఇది మండల హెడ్ క్వార్టరు, చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఎట్టుండా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు, ఎండిఓ గారు ఇక్కడే ఉన్నారు, ఎంఆర్ఓ గారు, మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పిఆర్ వాళ్ళు, ఐకేపీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా మేము ఈ డిపార్ట్మెంట్ల నుంచి, కారేపల్లి హెడ్ క్వార్టర్ ఇది రిజిస్టర్డ్ ఏరియా, ఏజెన్సీ ఏరియా కాదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఎన్ని తీసుకొచ్చినా ఇక్కడ ఇబ్బందులు లేవు. కాబట్టి ఇది టౌన్ లా కనపడాలి. కాబట్టి మనందరం ఇందిరమ్మ రాజ్యం, ఇటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి సారథ్యం, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రేణుకా చౌదరి గారు, రఘురామ్ రెడ్డి గారు, ఇంతమంది నాయకత్వం ఈ జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఈ కారేపల్లి హెడ్ క్వార్టర్కి మంచి కళ తేవాల్సిన అవసరం మనందరూ. మనం కూడా 10 సీసీ రోడ్లు ఇచ్చాం, ఇప్పుడు కూడా 10 రోడ్లకు రాసినట్టున్నాం. కాబట్టి అందరం కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అన్ని కార్యక్రమాలు ఈ కారేపల్లి హెడ్ క్వార్టర్లో పెట్టాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటూ మరి నెక్స్ట్ కార్యక్రమం పోదామని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.